రూపాయి, రూ. 2 కాదు లక్షలు పెడుతున్నాం కాబట్టి మనం ఒక 2 డేస్ కాదు 3 డేస్ అయినా ఉండి గేదెల్ని జాగ్రత్తగా కొనుగోలు చేయాలో చూసుకొని రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో వచ్చేసి మనకి రాజస్థాన్ శ్రీగంగానగర్ డిస్టిక్ నుంచి గోవర్ధన్ డైరీ ఫామ్ వాళ్ళు మనకి ఈ వీడియో పంపించారండి. నిన్న కూడా మనం ఈ వీడియో అయితే వేయడం జరిగింది. వీళ్ళ దగ్గర అయితే ఎనీ టైం కూడా ముర్రా బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పి మనకి సందీప్ స్వామి గారు అయితే ఈ వీడియో పంపించారండి. గోవర్ధన్ డైరీ ఫామ్ శ్రీగంగానగర్ డిస్టిక్ రాజస్థాన్ స్టేట్ నుంచి మనకి వీడియో అయితే పంపించడం జరిగింది. వీళ్ళ దగ్గర అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు 20 బఫెలోస్ అయితే అమ్మకానికి ఉన్నాయంట. నిన్నైతే కొన్ని కాల్స్ వచ్చాయంట. వాళ్ళైతే నాకు కూడా మాట్లాడడం జరిగింది నాతో కూడా. ఒకసారి అయితే మీరు కూడా ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కూడా నాకు కూడా కాల్ చేయొచ్చు. మీకు డీటెయిల్స్ కావాలంటే ముందైతే ప్రజెంట్ అయితే ఇప్పుడు 20 బఫెలోస్ అవైలబుల్ ఫర్ సేల్ ఉన్నాయంట. మిల్క్ కెపాసిటీ వచ్చేసి 12 to 20 లీటర్ మిల్క్ కెపాసిటీ గల బఫెలోస్ కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయని చెప్పి మనకి ఈ వీడియో అయితే పంపించారండి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 70,000 నుంచి 1,45,000 వరకు ఉంటాయంట. డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి, దాని ఈతని బట్టి, మిల్క్ కెపాసిటీని బట్టి కూడా రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పారు. ప్రజెంట్ అయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ గేదెలు అయితే ఒక 8 గేదెలు అయితే చూపించడం జరిగింది. వాటి డీటెయిల్స్ అయితే నేను చెప్తున్నాను చూసుకోవచ్చు. ఇప్పుడు కనబడుతుంది కదా, ఇదైతే మూడో అయితే గేదె అండి. దీని కింద అయితే ఫీమేల్ కాఫ్ ఉందని చెప్పారు. 15 రోజులు అవుతుందంట డెలివరీ అయ్యి. 18 లీటర్ మిల్క్ కెపాసిటీ అని చెప్పారు. 1,45,000 చెప్తున్నారండి. మీరైతే అక్కడ 2 టైమ్స్ కాదు 3 టైమ్స్ అక్కడ ఉండి 3 పూటలు కూడా పాలు చెక్ చేసుకోండి. కంపల్సరీగా కూడా 4 దారాల నుంచి పాలు వస్తున్నాయా లేదా అని మీరు 2 రోజులు ఉండండి. అక్కడ ఉండడానికి అయితే ఎలాంటి ఇబ్బంది లేదని కూడా మనకి చెప్పడం జరుగుతుంది. సందీప్ స్వామి గారు రూమ్స్ అవైలబుల్ ఉన్నాయంట. ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పారు. అట్లాగే అక్కడైతే రైతుల దగ్గర తీసుకుపోయి వాళ్ళ ఫామ్లో కాకుండా రైతుల దగ్గర తీసుకుపోయి కొనేయడానికి అయితే ఒక గేదెకైతే 1000 రూపాయలు కమిషన్ తీసుకుంటామని కూడా చెప్పడం జరిగిందండి. ఒక 1000 రూపీస్ అయితే కమిషన్ తీసుకుంటారంట. బయట చుట్టూ తిప్పి గేదెలు సెలెక్షన్ చేసుకోవడానికి. ఇక్కడ వీళ్ళ ఫామ్లో నచ్చగలేదనుకో వేరే బయట ఊర్లలో రైతుల దగ్గర కొనేయడానికి అయితే గేదె మీద 1000 రూపాయలు అయితే కమిషన్ తీసుకుంటాడని మనకి చెప్పడం జరుగుతుందండి. ఈ గేదె చూసుకోవచ్చు మీరు. సెకండ్ లాక్టేషన్ బఫెల్లో ఇదైతే 6 డేస్ అవుతుందంట డెలివరీ అయ్యి. మెయిల్ కాఫ్ ఉందండి దీని కింద వచ్చేసి. 12 లీటర్ల పాలు మిల్క్ కెపాసిటీ అంటే ప్రజెంట్ అయితే యాక్చువల్ మిల్క్ కెపాసిటీ 14 to 15 లీటర్స్ అని చెప్పారు మనకి. వాళ్ళు చెప్పడం కాదండి, మనకు గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉంటే మాత్రం వీళ్ళైతే కొనుగోలు చేయాలి, లేకపోతే లేదని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుందండి. మీకు అవగాహన లేకపోతే అవగాహన ఉన్న రైతునైతే పక్కన తీసుకోండి. ఎట్లా కొనుగోలు చేయాలి, ఒక గేదెను చూడగానే దానికి ఎంత రేటు పెట్టాలి, మనం అది ఎన్నో అయితే ఉంటుంది, పాలు గిట్లా జాగ్రత్త మనమే చెక్ చేసుకోవాలి తీసుకొని. అక్కడ ఉండాలి నిదానంగా 2 రోజులు 3 రోజులు అక్కడ ఉండాలి. మనం రూపాయి, రూ. 2 కాదు లక్షలు పెడుతున్నాం కాబట్టి మనం ఒక 2 డేస్ కాదు 3 డేస్ అయినా ఉండి గేదెల్ని జాగ్రత్తగా కొనుగోలు చేయాలో చూసుకొని. దీని రేట్ వచ్చేసి 95,000 చెప్తున్నారండి. 95,000 అయితే చెప్తున్నారు. ఫిక్స్ ఏం కాదండి, రేట్లు అయితే మనం మాట్లాడుకోవాలి. వాళ్ళు చెప్పింది రేట్లు అయితే ఫిక్స్ ఏం కాదు. ఇప్పుడు మూడో గేదె చూసుకోవచ్చు మీరు. థర్డ్ లాక్టేషన్ ఇది నీల్ రేవ్ బ్రీడ్కి సంబంధించిందని చెప్పారు. దీని కింద ఫీమేల్ కాఫ్ ఉందండి. 16 లీటర్ల మిల్క్ కెపాసిటీ అని చెప్పారు. 1,05,000 అని చెప్తున్నారండి. దీని రేట్ వచ్చేసి చూసుకోండి, క్వాలిటీ చూసుకోండి. మీకు నచ్చినట్లయితేనే కొనుగోలు చేయండి, లేకపోతే ఎలాంటి ఇబ్బందులు అయితే లేదండి. ఇంకోటి ఇప్పుడైతే ఇది థర్డ్ లాక్టేషన్ బఫెలో తీసుకొస్తున్నారు చూసుకున్నారు కదా. థర్డ్ లాక్టేషన్ బఫెలో 3 రోజులు అవుతుందంటే డెలివరీ అయ్యి. 14 లీటర్ మిల్క్ కెపాసిటీ అని చెప్పారు. దీని యాక్చువల్ మిల్క్ కెపాసిటీ 85,000 85,000 అయితే చెప్తున్నారు. ప్రజెంట్ అయితే 11 లీటర్ పాలు అయితే చూసుకోవచ్చు అని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. మీరైతే చూసుకోండి, వాళ్ళు చెప్పడం కాదు, మనం చూసుకోవాలి. అట్లాగే ఇంకో గేదె తీసుకొస్తున్నారు. ఫస్ట్ లాక్టేషన్ అంటే ఇది 10 నుంచి 10 లీటర్ల కెపాసిటీ గల బఫెలో ఇది. అంటే ఉదయం 5 లీటర్లు సాయంత్రం 5 లీటర్ల పాలు ఇచ్చేది. 10 రోజులు అవుతుందంటే డెలివరీ అయ్యి. మెయిల్ కాఫ్ ఉందని చెప్పారు. దీని కింద 70,000 చెప్తున్నారు. 70,000 చెప్తున్నారండి. ఇంకొక గేదె చూసుకోవచ్చు. సెకండ్ లాక్టేషన్ బఫెలో ఇది 5 డేస్ అవుతుందంటే డెలివరీ అయ్యి. దీని కింద ఫీమేల్ కాఫ్ ఉందండి. 14 లీటర్ మిల్క్ కెపాసిటీ. యాక్చువల్గా ఇప్పుడైతే 11 లీటర్లు అయితే రెడీగా ఉన్నాయని చెప్పారు. 95,000 చెప్తున్నారండి. 95,000 అయితే చెప్పడం జరుగుతుంది. ఇంకొక గేదె తీసుకొస్తున్నారు చూసుకోవచ్చు మీరు. సెకండ్ లాక్టేషన్ది ప్రెగ్నెంట్తో ఉందంట. అంటే ఇంకో వారం 10 రోజుల్లో డెలివరీ అయ్యే గేదె ఇది. 14 to 15 లీటర్స్ మిల్క్ కెపాసిటీ అని చెప్పారు. సెకండ్ లాక్టేషన్ బఫెలో ఇది. దీనికైతే 95,000 చెప్తున్నారండి. 95,000 అయితే చెప్పడం జరుగుతుంది. ఇంకొక 7 to 8 డేస్ అంటే వారం 10 రోజులు డెలివరీ అయితే టైం ఉంది ఇంకా. ఇంకొకటి సెకండ్ లాక్టేషన్ ఈ బఫెలో కూడా ఫీమేల్ కాఫ్ ఉంది. దీని కింద 12 లీటర్లు అంట మిల్క్ కెపాసిటీ వచ్చేసి. 12 లీటర్ రెడీగా ఉన్నాయని చెప్పారు. 15 లీటర్ యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అయితే 15 లీటర్లు అంట. దీని రేట్ వచ్చేసి 1,05,000 చెప్తున్నారండి. డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి, దాని ఈతని బట్టి అయితే రేట్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే ఎక్కడైనా కూడా అది మీకు గేదెల గురించి తెలుస్తూనే వెళ్ళండి. ఆంధ్ర కానీ, హర్యానా, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి అవగాహన ఉంటేనే వెళ్ళండి, లేకపోతే లేదండి. టైటిల్లో నెంబర్ ఉంటుంది, వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాను. గోవర్ధన్ డైరీ ఫామ్ వాళ్ళది. మీరు నేరుగా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. అట్లాగే వీడియో కాల్ కూడా చేసి వాళ్ళ ఫామ్లో ఎలాంటి బఫెలోస్ ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే రావచ్చు అని కూడా చెప్తున్నారు. వాళ్ళైతే టైం కూడా చూపిస్తున్నారండి. వాళ్ళు వీడియో రికార్డ్ చేసిన టైం కూడా ఈరోజు డేట్తో సహా వాళ్ళైతే చూపించడం జరుగుతుంది. అది కూడా మీరు చూసుకోవచ్చు. మీకు ఇంకేమన్నా
డౌట్స్ ఉంటే మాత్రం నాకు కూడా కాల్ చేయొచ్చు, అట్లాగే వాళ్ళకు కూడా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. మీరు సందీప్ స్వామి గారు అయితే మాట్లాడారు, ఒకసారి అయితే వీడియో అయితే పూర్తిగా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. नमस्कार सभी पशुपालक भाइयों को संदीप स्वामी की तरफ से राम राम नमस्कार जी। स्वागत करता हूं जी आपके अपने डेयरी फार्म गोवर्धन डेयरी फार्म पर। तो सबसे पहले आप किसान भाइयों को एड्रेस मेंशन कर देता हूं। ज़िला यानी कि डिस्ट्रिक्ट श्री गंगानगर, स्टेट है जो राजस्थान है। जो श्री गंगानगर ज़िला है वो दिल्ली से 425 किलोमीटर दूर है और जयपुर से 500 किलोमीटर दूर पड़ता है। कोई भी भाई गूगल मैप के ऊपर गोवर्धन डेयरी फार्म लिखेगा तो करंट लोकेशन आ जाएगी, उसके नीचे श्री गंगानगर राजस्थान भी लिखा आएगा, वो अपने डेयरी फार्म की करंट लोकेशन है। तो अभी जैसे सावन भादों का महीना चल चुका है तो आप भाइयों को बता देता हूँ कि उचित मूल्य में अच्छी भैंस हमारे यहाँ पर मिलती है और भैंसें हमारे यहाँ पर लंबे समय यानी कि लॉन्ग समय दूध देने वाली मिलती है, जो प्रेग्नेंट होने के बाद में भी लमसम 1 से 1.5 महीने ही ड्राई होती है। बहुत से किसान पशुपालक भाइयों के ये मन में संकोच रहता है कि एनिमल कैसा होगा। तो हमारे दूध का जंगल है, पाकिस्तान टच बॉर्डर रहता है, तो नीली रावी और मुर्रा थोड़ी क्रॉस में भैंसें मिलती है और प्योर मुर्रा भी भैंसें हमारे यहाँ पर एनी टाइम सेल के लिए अवेलेबल रहती है। कोई भी भाई अगर यहाँ पर विजिट करता है तो हमारा बाहर फील्ड में घुमाकर पशु दिलवाने का भी काम है। उसका 1000 रुपये हम ब्रोकरी चार्ज लेते हैं। रहने सहने की यहाँ पर प्रॉपर व्यवस्था मिलेगी। घुमाने के लिए अपने पास गाड़ी है। कोई भी भाई श्री गंगानगर रेलवे स्टेशन बस स्टैंड आके कॉल कर ले तो हम वहाँ से पिकअप करके भी ले आएंगे। तो आज की वीडियो में दोस्तों फार्म पर लमसम 15 से 20 भैंसें सेल के लिए अवेलेबल है। बाकी आपको कुछ भैंसों की डिटेल शेयर करेंगे, तो सभी भाई वीडियो शुरू से लेके लास्ट तक देखना। कॉन्टैक्ट नंबर आप भाइयों के साथ शेयर करता हूँ 8302966161 यानी कि 8309966161। ये कॉल एंड व्हाट्सअप दोनों ही नंबर है। तो आज की भैंसों का जो प्राइस है 70,000 से लेकर 1,40,000 रुपये तक हाईएस्ट रहने वाला है। 70,000 रुपये में आपको फर्स्ट लैक्टेशन की यानी कि पहले ब्यात की जोटियाँ मिलेगी, जिसके नीचे अभी 11 लीटर पर डे का दूध तैयार है और 15 दिन की ब्याई हुई है। और हाईएस्ट 1,40,000 रुपये में जो आपको भैंस मिलेगी उसके 20 लीटर पर डे का यानी कि 10 लीटर एक टाइम का, 10 लीटर दूसरे टाइम का दूध निकालने वाला लीटर वाला रेडी है। कोई भी भाई 2 समय 3 समय खुद उपस्थित होकर मिल्किंग चेक कर खरीद कर लेके जा सकते हैं। ट्रांसपोर्ट की फैसिलिटी हमारे यहाँ पर एनी टाइम ऑल इंडिया के लिए अवेलेबल रहती है। जो भी भाई हैदराबाद, विजयवाड़ा, तेलंगाना से जो वीडियो देख रहे हैं तो उन भाइयों को ट्रांसपोर्ट चार्ज बता देता हूं। अगर एक भी बफेलो अगर कोई भाई परचेज करता है तो 16 से 17,000 रुपये एक बफेलो का ट्रांसपोर्ट चार्ज रहता है। एक बफेलो कई भाई जैसे हर किसान पशुपालक भाई जैसे 10 भैंस एक साथ लेने के इच्छुक नहीं होते, तो अगर एक भी हमारे से परचेज करता है तो एक भी हम ट्रांसपोर्ट में जॉइंट के साथ भिजवा देते हैं। तो उसका लमसम 3 से 4 दिन का समय लगता है। तो इससे आगे दोस्तों आप भाइयों के साथ सभी भैंसों की डिटेल शेयर करते हैं। రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.